ఎక్కువగా డే టైంలో కుడతాయి. డే టైం అంటే పిల్లలు స్కూల్లో ఉంటారు, క్లాసులలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి చర్యలు. ఇంట్లో ఒకవేళ ఉన్నట్టయితే పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. కిటికీలకు ఈ నెట్ అలాంటిది దోమల నెట్ పెడతారు. ఇంట్లోకి దోమలు రాకుండా డోర్లకి విండోలకి పెడతారు. అలాగే ఈ మస్కిటో కాయిల్స్ లేదా లిక్విడ్స్ ఏవో వస్తున్నాయి, వాటిని అప్లై చేయటం, అంటే ఎలర్జీ కానివి పిల్లలకు పెట్టాలి. సో అది డాక్టర్ సలహా మేరకు తీసుకొని అవి అప్లై చేసుకోవాలి. పిల్లలు చిన్నపాటి జ్వరం ఉంది, ఒళ్ళు నొప్పులన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఒక్కోసారి జ్వరం 105 కూడా చేరుతుంది, భయపడద్దు. డాక్టర్ని సంప్రదించినట్టయితే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు వాళ్ళు టెస్ట్ చేసి. అది ఒకవేళ డెంగ్యూ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి అలర్ట్గా ఉండాలని చెప్పేసి పేరెంట్స్కి విజ్ఞప్తి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో దోమల బెడద లేకుండా ఫాగింగ్ చేయండి. ఎక్కడ నీటి నిల్వలున్నా, ఎక్కడ తడి ఉన్నా బ్లీచింగ్ పౌడరు అంటే అక్కడ చల్లటము, అవన్నీ చర్యలు చేపట్టినట్లయితే ఖచ్చితంగా దోమల నివారణ చేయొచ్చు. ఈ డెంగ్యూ బారి నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై అవి చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం మీకు విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.